హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటనుకుంటున్నారా? వినాయక స్వామి పూజ. మా అక్క వాళ్ళ ఇంట్లో వినాయక స్వామి పూజ అయితే స్టార్ట్ చేశారు. సో స్వామిలందరినీ పిలిపించి పూజ అయితే చేసుకున్నారు. సో ఇంక మనం లేట్ చేయకుండా పూజలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే స్టార్ట్ చేసింది. వాటర్లో పసుపు పువ్వులు వేసేసి కలిపేస్తుంది. మరి వచ్చిన స్వామిల పాదాలు కడగాలి కదా. ఇక్కడ అక్క చూడండి గబగబా తిరుగుతుంది ఇంకేం చేయాలని. ఇక్కడ దేవస్వామి అయితే ఇంకా స్వామిలు రాలేదని వెయిట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వంటలు చూసారా, పిండి వంటలు అన్నీ అయితే రెడీ అయిపోయాయి. కానీ ఇంకా స్వామిలే రాలేదు. చాలా లేట్ అయిపోయిందని వీళ్ళు చాలా త్వరగా రెడీ అయితే చేసేసారు. ఇంకా మేము స్వాముల కోసమే వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ ఒక గురుస్వామి అయితే వచ్చి కూర్చున్నారు. అలానే వరక్క తాంబూలాలు కూడా రెడీ చేసి ఉంచింది. ఇంకా పూజకు కావాల్సినవన్నీ చూస్తుంది. నేను బయటకు వెళ్ళి చూసేసరికి స్వాములు అయితే వచ్చేసారు. సో స్వాములు రాగాలని వరలక్ష్మక్క అయితే కాలు కడగడం స్టార్ట్ చేసింది. నీలమక్క కూడా స్టార్ట్ చేసింది. నెక్స్ట్ నేను కూడా కాలు కడిగేసి అలా దండం పెట్టేసుకొని లోపలికి వెళ్ళిపోగా ఇక్కడ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. స్వామిలందరూ కూర్చున్నారు. అలా భజన కూడా స్టార్ట్ చేశారు. అలా భజన అవగానే పడైతే వెలిగించారు. పడవగలనే హారతి అయితే ఇచ్చారు. అలా పూజ అయిపోయిన తర్వాత స్వామిలకి అయితే భోజనాలు పెట్టేశారు. అలా పూజ అవగానే అక్క వాళ్ళు స్వామిలకి అయితే తాంబూలం అయితే ఇచ్చారు. ముందుగా గురుస్వామికి ఇచ్చి దండం పెట్టుకున్నారు. నెక్స్ట్ అలా ఒక్కొక్క స్వామిగా వచ్చి తాంబూలం అయితే తీసుకున్నారు. అలా స్వామిలందరికీ తాంబూలం ఇచ్చేసిన తర్వాత ఈ చిన్న వినాయక స్వామి కూడా తాంబూలం ఇచ్చేసి వాళ్ళ దగ్గర వాళ్ళ తల్లిదండ్రులు ఆశీర్వాదం అయితే తీసుకున్నారు. అలా తీసేసుకున్నాక ఇంకా అందరూ మళ్ళీ స్టార్ట్ చేశారు ఆశీర్వాదం తీసుకోవడం. ఫస్ట్ అయితే వెంకట స్టార్ట్ చేసింది, తర్వాత వరలక్ష్మక్క, తర్వాత నేను. చూసారా, ఇలా అక్క వాళ్ళ పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది.